వాలి సుగ్రీవా మళ్ళీ వచ్చి అన్నా నా వాక్యం మన్నించి పలుకుతున్నాను నా అర్ధరాజ్యం నా కిమ్ము మళ్ళా వచ్చిన ఏం బీజేపీ పట్టుకొచ్చిన అప్పుడు మళ్ళీ వచ్చి మరణం వనరించలని మరణం వనరించలని పురమున నీవు పారిపోయిన నువ్వు తప్పక బట్టి వధించువాడని ఎప్పుడేవో కొట్టుకునేది అంత తప్ప కొట్టుకుంటాను కాలము మూడను నీవు సమీపించిన సన్నిధికి వచ్చి విడుదల నుంచడం ఉండబోలే మొదల చాటు నుండి ముందుగా బాణము వేస్తుంది ముందు వేస్తుంది ఎవరా నా బెదురు నీ బతుకేర్పడు రామచంద్రుడా తపసముతో వినరాని రామ
రామచంద్రుడా వారి ఇంతలేకము మరలా నేను ఆయును రసంగతను చేపను ఎందుకు నాకు ఆ భిన్నమైన నాకెందుకు నాకు ఆ భిన్నమైన నాకెందుకు నాకు ఆ భిన్నమైన నాకెందుకు నాకు ఆ భిన్నమైన నాకెందుకు నాకు యుద్ధం చేయవాలని నాకు కోరిక ఉండేది. అందువల్ల నా ప్రాణము నిర్మించాలి. కుదురుగా నీకు నేను ముందుకు కృష్ణావతారం దత్తమవుతున్నాను. అప్పుడు నీవు ఎరుకువాడవై జన్మించగలవు. ఇప్పటి దెబ్బకు బదులు అప్పటి దెబ్బ ఇవ్వగలను. సుదంగదుడు రాఘవ, నా భార్యపుత్రుల రక్షించే భారము మీదే అని కోరుకుంటున్నాను. సరే అటులనే Bye.
కనుకొని నీక కని గనురా క్షీణించున్నట్టి కాలము నీదే స్వామి నా కుమారుడు రప్పించు రాజారామచంద్ర మహారాజుకి కుమార ముద్దు సూత కుమారా తండ్రి నీ రుణమింకా తీరను నాటి తోడ తెలియగలనే ఆ కుమారా కదా ఆ ఎల్లప్పుడూ శ్రీరాముల వారి చేవ చేసి రాఘవా రామచంద్ర నేను నీ బాలవేదనకు భరింపజాలను నాకు మోక్షము ప్రసాదింపు స్వామి బాలి వినుము నీవు వచించినట్టుల నీదు సుతుని దయతో నేను వాడ మనసులో చింత మాను మీక నీకు పరమ పదవి కరుణ తోడా దేవాలి నీ వరుణు విధముగా చేసేదాన్ని ఇదే నీకు పరమ వైకుంఠ పదవి రసముతున్నాను ఎవరు రామా రామ అంజనేయుని శోధించు సరే అది రక్షించు మహారాజ్ అంజనేయుడు మంత్రం సరే అప్పుడే బాగా పోతాం ఊరుకపోతాం అన్నహారం లేక కాళ్ళు ఎవరే ఈ కాళ్ళది అన్నహారం లేక ఏమీది ప్రాప్తిస్తే దక్కయ్యేమో కలకి చెవులకు చెప్పదాను వార్తలన్నీయు మీ చేడతోను జీవన సంగమయ్య పవనీయ దయలో రాఘవ ఆంజనేయ వన విధమున సీతాదేవి తెలిసి ఆమె గనులయ్యున్న రాక్షస గణములెల్ల
అత్తే నిన్ను సొంత బచిరే